హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేనైతే నైట్ టిఫిన్ వేసేసాను. టిఫిన్ కోసం అయితే అట్టుపిండికి మినపప్పు బియ్యం అయితే నానబెట్టినానండి. ఒక గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులు బియ్యము, దాంట్లో కొంచెం మెంతులు అయితే 2 స్పూన్లు మెంతులు అయితే నానబెట్టేసుకున్నాను. గ్రైండర్ వేసుకుంటున్నానండి పిండిని. కొత్త మినపప్పు అండి, కొంచెం పొట్టు మినపప్పే వాడుతున్నాను. మధ్య మధ్యలో అయితే చెక్ చేసుకుంటూ కొంచెం వాటర్ పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. అలాగే వదిలేసామంటే కొద్దిగా మెత్తగా అనేది రాకుండా పలుకుగా ఉంటుంది కదా. మనం తిప్పుకుంటూ ఉంటే ఏంటంటే కొంచెం మెత్తగా అవుతుంది. దాంట్లోకి అయితే కొంచెం మెంతులు, ఆ వాటర్ నానబెట్టినవి ఉంటాయి కదండి, ఆ వాటర్ కూడా పోసేస్తాను. 2 ట్రిప్పులుగా అయితే నేను పిండి వేసుకుంటున్నాను. మూత పెట్టేసి ఇంకొంతసేపు వదిలేసి మధ్య మధ్యలో తిప్పుకుంటుంటే సరిపోతుంది పిండి. నేనైతే పిండి వేసానంటే 2 రోజులు సరిపోని వేసేసుకుంటాను. కానీ గుంట పునుగులు కానీ పునుగులు కానీ ఇంకా దిబ్బ రొట్టెలాగా అంటే రొట్టె అంటారు కదా, రొట్టె అట్టు దోశకి అయితే వాడుకుంటామండి. ఫస్ట్ స్టార్ అయితే తీసేసాను, సెకండ్ టైం వేస్తున్నానండి. కొత్త మినపప్పు అనేది కొంచెం జిగురు ఎక్కువగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. నేను ఎలా అయితే రొట్టె వేసానండి. అందరం కూడా రైస్ వద్దులే శనివారమే కదా అని చెప్పి అందరం టిఫిన్ అయితే చేసేసాము. కానీ అప్పటికప్పుడు రుబ్బి వేసుకున్న పిండి టేస్ట్ బాగుంటుందండి రొట్టె కూడా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నైట్ అయితే టిఫిన్ అయిపోయిందండి. శనివారం నేను టిఫిన్ తింటానండి, ఇంకా అందరూ కూడా టిఫిన్ తిందామన్నారు. మార్నింగ్ లాగండి పిండి వేసానండి. చూడండి, కొత్త మినపప్పు తీసుకొచ్చి నానబెట్టాను. ఇంట్లోకి ఏంటంటే కొంచెం గెంటి పెడితే మరీ శాంతం పైకి పొంగకోకుండా ఉంటుందేమో, పొంగిపోతుంది ఈ టైంలోనైనా అని గెంటి పెట్టి అయితే వదిలేసాను. ఇంతవరకు పొంగి అయితే ఉంది. చూసారా, కొత్త మినపప్పు బాగా పొంగిందండి. పిండి అయితే చూపిస్తాను. నేనేం వేయనండి, కొంచెం మెంతులే మాత్రమే వేస్తాను. మినపప్పు బియ్యం, ఒక గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం అయితే వేస్తాను. మా పొట్టు మినపప్పు కాబట్టి నేను అలానే వేస్తానండి. చూసారా ఫ్రెండ్స్ ఎలా పొంగిందో. కొత్త మినపప్పు కదా పొంగిపోతుందనే నేను 2 తీసుకున్నాను. దాంట్లో కూడా తీసుకున్నానండి. ఇది కూడా చూడండి ఎట్లా పొంగిందో. తిప్పి చూపిస్తాను. అట్టుపిండిలోకి అయితే కొద్దిగా ఉప్పు, రుబ్బేటప్పుడు ఉప్పు వేయనండి. కొంచెం సాల్ట్ మన టేస్ట్ సరిపోని వేసుకొని చాలకపోతే కలుపుకోవచ్చు. దీంట్లో అయితే కొంచెం వాటర్ పోసేసి అట్టుపిండి కలిపేసి పక్కన పెట్టేసుకుంటే రెడీగా ఉంటుంది. ఇలా పని అయిపోయింది. కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఎండాకాలం దావద్దులు ఎక్కువ అండి, ఆయిల్ తక్కువ వేసుకోవాలి.
పంచదార వేస్తే ఏంటంటే కొంచెం రెడ్డిష్ షేడ్ అనేది వస్తుంది.